హలో అండి. ఈరోజైతే మనం చపాతీకి కాంబినేషన్గా చికెన్ కీమా బాల్స్ని అయితే ప్రిపేర్ చేసేద్దాం. దానికోసం ఫస్ట్ చికెన్ అయితే బాగా కడిగి బోన్లెస్ చికెన్ అయితే సపరేట్ చేసి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా అయితే వేసి బాగా కలిపేసేయండి. ఇక్కడ చూడండి, మిక్సీ జార్లో నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి కొత్తిమీరని అయితే మిక్సీ పట్టుకున్నాను. సో అందులోనే చికెన్ అయితే వేసేసి మనకు బాల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు చికెన్ అయితే మిక్సీ పట్టేసి బాల్స్ ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత దాల్చిన చెక్క, లవంగ, బిర్యానీ ఆకు అవి కాస్త ఎర్రబడిన తర్వాత ఆనియన్, కొత్తిమీర, టమాటా ఇవి కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత బోన్స్ ఉన్న చికెన్ అండి, నార్మల్ మసాలాలే అయితే వేసి కలిపి ఉంచుకున్నాను అనమాట. సో బోన్స్ ఉన్న చికెన్ అయితే వేసి ఒకసారి మిక్స్ చేసి కాసేపు మూత పెట్టేసేయండి. తర్వాత చూడండి, ఇవి కాస్త అంటే హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కీమా బాల్స్ని ఒక సైడ్కి వేసి ఇప్పుడే కదల్చొద్దు, ఎందుకంటే విరిగిపోతాయి ఈ బాల్స్. సో కాసేపు అలా మూత పెట్టేసేయండి. మనకు మూత తీసిన తర్వాత చూడండి, కీమా బాల్స్లో కొద్దిగా చేంజ్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పర్వాలేదన్నమాట. కానీ ఏం చేస్తాం, వాటర్ అయితే ఎక్కువ ఉంది. సో వాటర్ అయితే హై ఫ్లేమ్ మీద బాగా ఇంకిపోయే వరకు పెట్టుకుంటే టేస్టీ కీమా బాల్స్ అయితే రెడీ అయిపోయాయి.